హాయ్ గాయ్స్, ఈరోజైతే మా పిన్ని బెంగళూరు ఫేమస్ ఈ వెజిటేబుల్ సీజనల్గా దొరుకుతుంది అవరేకాయ కర్రీ చూపించబోతున్నాను. సో మా పిన్ని ముందుగానే మొత్తం అరేంజ్ చేసి పెట్టుకుంది. లైక్ నేను ఇది ఫస్ట్ టైం ఈ కర్రీ నేమ్ వినడము తినడము చూడడం నాకు అసలు ఏందో కూడా తెలియదు. ఇక్కడ చూడండి, మా పిన్నికి ఇలా డెకోర్ ఐటమ్స్ కానీ ఇలాంటి క్యూట్ థింగ్స్ నీట్గా అరేంజ్ చేసుకోవడం చాలా ఇష్టం. అసలు యాక్చువల్గా చాలా బాగా పెట్టుకుంటారు ఇంట్లో. అండ్ ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా మగ్గిన తర్వాత ఇవి అప్పుడు పొటాటోస్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో దాని తర్వాత ఇవి ఉంటాయి కదా అవరెక్కాయలు, అవన్నీ వేసేసుకోవాలి. ఇవి ఒక 10 minutes సిమ్లో పెట్టుకోవాలి. లైక్ కొంచెం ఉడకాలన్నమాట. కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా చేసేసుకోవచ్చు. మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు వేసుకోండి. అండ్ ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత టమాటో ప్యూరీ మనం మిక్సీ పట్టుకొని అది కూడా వేసేసుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత ఒక 10 minutes సిమ్లో పెట్టండి. సో అది కూడా మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పాలు పోసుకోవాలి. కర్రీ టేస్ట్ ఇచ్చేది ఇదే, సూపర్ ఉంటుంది ఇది కానీ వేసామంటే. సో మంచిగా ఒక 5 minutes ఇది కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇది హోమ్ మేడ్ పౌడర్ అంట, వెజ్ కర్రీస్లో వేసుకోవాలి. మా పిన్ని వాళ్ళ అత్త పంపిస్తారు, ఫర్ 1 year అలా పంపిస్తారంట. సో మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. కర్రీ అయితే చాలా బాగుంది.